అందరికీ నమస్కారం. మరియు మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు గుడిపూడిలో కార్డినెన్స్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్డినెన్స్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో విలేజ్ల్లో ఎటువంటి శాంతి భద్రతకు డిస్టర్బెన్స్ లేకుండా అందరినీ అలర్ట్ చేయడానికి ఒకటి. రెండోది వచ్చేసి, ఎవరైనా సరే ఇల్లీగల్గా వెపన్స్ కానీ లేకుంటే అదర్ యాక్టివిటీస్ కానీ ఎవరైనా చేసిన వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళ యొక్క సమాచారం మాకు తెలియజేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము నిర్వహించిన కార్యక్రమంలో వెహికల్స్ సుమారుగా ఒక 30 వెహికల్స్ సీజ్ చేయబడ్డాయి, పేపర్లెస్ వెహికల్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ఈ పబ్లిక్ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, రేపు ఈ కమింగ్ ఎలక్షన్లో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా అందరూ చట్టబద్ధంగా వారి యొక్క ఓటుని నిర్వహించుకోవాలా. అదేవిధంగా ఎవరైనా సరే రౌడీజం కానీ, తర్వాత తాగి గొడవలు చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేసి మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వారికి 2 వీలర్ ఉంది కానీ హెల్మెట్ లేదు. దానివలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ అనేది పక్కా ధరించి ప్రయాణం చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, అంటే మందు తాగి బండి నడుపుతున్నారు. దయచేసి ఎవరు మందు తాగి బండి నడపొద్దు, హెల్మెట్ లేకుండా బండి నడపొద్దు. మనకి ప్రాణం కన్నా విలువైంది ఏం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. పెద్దలు ఆ వెహికల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ తెలియజేయాల, ప్రాణం యొక్క విలువ అనేది తెలియజేయాల. దయచేసి ఇది గమనించాలి. అదేవిధంగా ఈ డ్రగ్స్ గురించి ఒక ప్రతిజ్ఞత ఈరోజు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ఇది గమనించాలి. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్.